చాటుకున్నాడు సార్ పాపం. ఓవైసీ కూడా చాటుకున్నాడంటే పోలీసులు కళ్ళు మూసుకుంటే 15 నిమిషాల్లో మొత్తం 100 కోట్ల లేపేస్తాం అన్న వాళ్ళు కూడా ఇవాళ ఏంటంటే జెండాలు పెట్టుకుంటున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. డైలాగుల కోసం వాడతారే కానీ దే ఆర్ ఆల్సో ఇండియన్స్. దేశభక్తి లేకుండా ఎందుకు ఉంటుంది? అసలు నువ్వు అమెరికా లాగా క్రికెట్ని బ్యాన్ చేయగలిగితే భారతదేశంలో ఇంత ఇది ఉండేది కాదు అసలు. వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్ జూపిడి గారు. ఇప్పుడు మీరు చెప్పింది, వాళ్ళు అమెరికా చేసిన పని మనం చేయగలిగితే మాత్రం లక్షల మంది యువత వాళ్ళ కాన్సన్ట్రేషను ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయేది ఉండేది. అసలు నీకు ఇమ్రాన్ ఖాన్ గెలిచాడంటే పాకిస్తాన్లో స్వీట్లు పంచుకుంటారు లేదు తెలియదు కానీ ఓల్డ్ స్వీట్లో పంచారుగా. అసలు అప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఒక పేద దేశమైనట్టు భారతదేశానికి ఆయన ఎవరో ఒక ఇంగ్లీష్ రైటర్ చెప్పినట్టుగా 1000 fools are watching when 11 idiots are playing. కొన్ని వేల మంది చూస్తూ కూర్చున్నారు, ఒక 11 మంది ర్యాస్కెల్స్ ఆడుతూ ఉంటే అన్నట్టుగా చెప్పాడు. బెర్నార్డ్ షా అనుకుంటాను, మేబీ బెర్నార్డ్ షా. సో నువ్వు అమెరికాలో క్రికెట్ లేదు, నువ్వు భారతదేశానికి, జమ్మూ అండ్ కాశ్మీర్కి, పాకిస్తాన్కి, మిగతా బంగ్లాదేశ్కి, నైబర్ కంట్రీస్గా ఉన్న చైనాకి, వీటన్నిటికీ నీకు మనస్పర్ధలు ఉన్నప్పుడు అసలు ఆ మనస్పర్ధలను పెంచే ఆ గేమ్ నువ్వు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు?